హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. డ్రై స్కిన్ చాలామంది అడుగుతున్నారు మా అసలు డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. డ్రై స్కిన్ రావడానికి ఒక కారణం కాదు మా, చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వెదర్ కండిషన్స్. చాలా చలిగా ఉంటే, చాలా అంటే మాయిశ్చర్ తక్కువ ఉంటే కూడా డ్రైగా అయిపోతుంది. అలానే మీరు మరీ ఎక్కువ ఎండలో తిరిగారంటే కూడా డ్రై అయిపోతుంది. అంతేకాకుండా ఎప్పుడు చలికి ఎవరైతే ఎక్కువ హీటర్స్ పెట్టుకుంటారో వాళ్ళ స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. ఎవరైతే కాఫీ టీలు ఎక్కువ తాగుతారో వాళ్ళకు స్కిన్ డ్రై అయిపోతుంది. అలానే ప్రాసెస్డ్ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, సాల్ట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు కూడా స్కిన్ డ్రై అయిపోతుంది మా. అలా కాకుండా ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అంటే థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా అన్నమాట, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది. అంతేకాకుండా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, విటమిన్ ఏ తక్కువగా ఉండడము, అలానే విటమిన్ ఈ తక్కువగా ఉండడము, విటమిన్ డి తక్కువగా ఉండడము, ఐరన్ తక్కువగా ఉండడము, వీటన్నిటి వల్ల కూడా స్కిన్ డ్రైగా అవుతుంది. అంటే భయపడకండి ఏంటి ఇంత లిస్ట్ చెప్తున్నారు అనేసి. మీరేం లేదు మా, మంచిగా డైట్ తీసుకొని దాంట్లో వాటర్ సరిగ్గా ఉంచుకునేటట్టు చూసుకొని కాన్స్టిపేషన్ లేకుండా ఉంచుకోండి. చాలా వరకు డ్రై స్కిన్ తగ్గుతుంది. ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కేర్ తీసుకోవాలి. ఎలా అంటే మాయిశ్చరైజర్స్ కంపల్సరీ వాడాలి. అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్తో కానీ, ఆర్గాన్ ఆయిల్తో కానీ. నేనైతే నువ్వుల నూనె సజెస్ట్ చేయను. కొంతమంది ఆముదం ప్లస్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి దాంతో కూడా మసాజ్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనమాట. సో ఒక అరగంట ఉంచుకొని తర్వాత స్నానం చేసేయాలి. ఆయిల్ని పెట్టుకొని అదే పనిగా ఉంచుకోకండి, ఓకేనా. ఇకపోతే ఏంటి అంటే కాఫీ టీల వాడకం తగ్గించండి మా. ఎప్పుడు ఏసీలో ఉండడం తగ్గించండి. కొంచెం చెమటలు పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల ఏంటంటే డ్రై స్కిన్ చాలా తగ్గుతుంది మా. సో మీ మాయిశ్చర్ గ్లాండ్స్ చక్కగా పనిచేసి మాయిశ్చర్ని తీసుకొస్తాయి. దానివల్ల డ్రై స్కిన్ తగ్గుతుంది అన్నమాట. ఇకపోతే అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఏమన్నా, అంటే ముఖ్యంగా 40 years దాటిన వాళ్ళు మీకు ఏమన్నా థైరాయిడ్ ఉందా లేదా డయాబెటీస్ ఉందా ఇలాంటివి అన్నమాట. 40 years దాటిన వాళ్ళు, ఇప్పుడైతే 35 years అనే చెప్తున్నాను, కానీ 40 years నుంచైనా తప్పకుండా చెక్ చేసుకోండి. ఇది కాకుండా హై మెడికేషన్ ఒక్కొక్కసారి మనకు మరీ విపరీతంగా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం, ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఎక్కువగా వాడడం ఇలా అన్నమాట. సో ఇప్పుడు నా స్కిన్ కూడా మీకు డ్రైగానే కనిపిస్తూ ఉంటుంది కదా, డల్గా ఉన్నాను నేను. సో అపాయింట్మెంట్స్ ఇవ్వమని అందరూ అడుగుతున్నారు. ఇంకొక 1 month వరకు ఇవ్వలేను మా, ఎందుకంటే చిన్నది కాదు, మేజర్ ఫ్రాక్చర్ అయింది, హిప్ బోన్ ఫ్రాక్చర్. సో సర్జరీ చేయించుకున్నాను. దానివలన 15 days నుంచి మెడికేషన్ యాంటీబయాటిక్స్ వాడుతుండే లోపల మొత్తం స్కిన్ డ్రై అయిపోయింది. మీకు తెలుస్తూ ఉంటుంది. లిప్స్ మీద కూడా హెర్పిస్ లాగా వచ్చింది, గుల్లలన్నీ వచ్చున్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. సో మరీ మీకు భయంకరంగా కనిపించలేక 15 days తర్వాత మీకు వీడియోస్ ఇస్తున్నాను. సో ఇంకొద్ది రోజులు మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవ్వలేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రతిరోజు ఒక 5 to 6 members మాట్లాడగలుగుతున్నాను, అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. సో ఇది మా విషయము. అంటే ఇప్పుడు హై మెడికేషన్ వల్ల నా బాడీ మొత్తం డ్రై అయిపోయింది. మనం ఎంత మంచి నీళ్ళు తాగినా, ఎంత మంచి డైట్ తీసుకున్నా పని చేయదన్నమాట ఇలాంటివి. ఇకపోతే నేనేం చెప్తాను అంటే హెచ్ఏ మాయిశ్చరైజర్ వాడుతున్నాను మా నేను. సో చిన్నది పెట్టుకుంటాను, స్నానం అయిన తర్వాత మొత్తం అప్లై చేస్తానన్నమాట. లేకపోతే ఇంకా చాలా భయంకరంగా ఉండేది నా ఫేస్. అలానే అంటే మీకు కూడా చెప్తున్నాను వాడుకోమని చెప్పేసి. సో ఫేస్ మరీ డ్రైగా ఉండి రింకిల్స్ పడుతూ ఉంటే, మీరు హెల్దీగా ఉంటే కూడా మ్యారీగోల్డ్ క్రీము, యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి మా. యాంటీ రింకిల్లా కూడా పనిచేస్తాయి. ఇకపోతే జిన్సెంగ్ గోల్డ్ అయితే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. బ్రైట్గా అవ్వడమే కాకుండా, పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా యాంటీ రింకిల్గా పనిచేస్తుంది. స్కిన్ కూడా స్మూత్గా, సాఫ్ట్గా వస్తుంది. ఇకపోతే మీకు ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉందనుకోండి, స్క్రబ్స్ ఉంటాయి కదా, లేదా సున్నిపిండిలో పాలు కలుపుకొని 2 minutes అయిన తర్వాత ఫేస్కి వీక్లీ వన్స్ రుద్దుకోండి. లేదా మంచి స్క్రబ్స్ దొరుకుతాయి, వాటితో స్మూత్గా రుద్దుకోండి. బాడీ మీద కానివ్వండి, ఫేస్ మీద కానివ్వండి. తప్పకుండా మాయిశ్చరైజర్స్ వాడండి మా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు. ఇకపోతే కొంతమందికి
జెనెటిక్గా కూడా చాలా ఎక్కువ ఉంటుంది డ్రై స్కిన్. థైరాయిడ్ కంట్రోల్లో లేని వాళ్ళకి, డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి స్పెషల్గా బాడీ బటర్ తయారు చేసామ్మా. జెల్ బాడీ బటర్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అవైలబుల్గా ఉంది ఫ్యాంటైజ్లో. కావాలంటే మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవి చెప్తామనుకున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే నంబర్స్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేయండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తారు. బాయ్ మా.